Hi, hello, good evening. I welcome you all once again to my channel Mulpiri Raj once again. సో మాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, కొన్ని క్వెరీస్ ఉన్నాయి. దానికి ఆన్సర్స్ చెప్పడానికి మనకి వెరీ వెల్ నోన్ డాక్టర్ పీడియాట్రిషియన్ ఇన్ విజయవాడ దట్ వీఆర్ గోయింగ్ టు మీట్ అప్ మిస్సెస్ చలసాని అనుష గారు ఈజ్ విత్ అస్. సో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. కొన్ని క్వశ్చన్స్ అనే కన్నా కొన్ని కన్సర్న్స్ అనే అంటాను నేను. క్వశ్చన్స్కి కన్సర్న్స్కి చాలా తేడా ఉంది. క్వశ్చన్కి ఒక ఆన్సరు ఫార్మల్గా ఇస్తారు, కన్సర్న్కి ఫార్మల్ టచ్ ఉంటుంది, ఇన్ఫార్మల్ టచ్ కూడా ఉంటుంది. సో ఐ వెల్కమ్ యూ డాక్టర్ ఫర్ టుడేస్ సెషన్. సో దిస్ సెషన్ విల్ బి టచింగ్ ఆన్ ప్యూబర్టీ. సో ప్యూబర్టీ అంటే ఏంటి మ్యామ్ అసలు? వాట్ యూ మీన్ బై ప్యూబర్టీ? సో పిల్లల్లో ఇట్ ఇస్ ఒక నార్మల్ ఫేజ్ అండి, అంటే వేర్ చైల్డ్హుడ్ నుంచి అడల్ట్హుడ్కి ఉండే ట్రాన్సిషన్ ఫేజ్. యూజువల్లీ వీ కాల్ ఇట్ as puberty. It is different for boys and girls. సో గర్ల్స్లో వచ్చేసరికి యూజువల్లీ వీ సీ ఇట్ ఫ్రమ్ 9 to 14 years of age. అదే బాయ్స్లో ఇట్ ఇస్ లిటిల్ లేటర్, లైక్ అరౌండ్ ఫ్రమ్ 12 to 16 years age. ఓకే. అండ్ మై క్వశ్చన్ ఈస్ early puberty అంటే ఏంటి మేడం? బికాస్ రైట్ నౌ వీఆర్ సీయింగ్ మెనీ చేంజెస్ ఇన్ ద చిల్డ్రన్. ఇప్పుడు క్లాస్ 6th నుంచి తీసుకుంటే literally we find many changes in the students. So can we categorize that into early puberty, ma'am? What do you mean by early puberty? ప్యూబర్టీ అంటే మనం మల్టిపుల్ చేంజెస్ ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద అటైనింగ్ ఆఫ్ మెనార్కీ, అంటే మెచ్యూర్ అవ్వడం ఒక్కటే కాదు. దర్ మల్టిపుల్ సైన్స్, అంటే ఫిజికల్ చేంజెస్ ఉంటాయి, ఫిజియలాజికల్ చేంజెస్ ఉంటాయి, గ్రోత్లో చేంజెస్ ఉంటాయి, వాళ్ళ మెంటల్ స్టేటస్లో చేంజెస్ ఉంటాయి. అండ్ వాళ్ళు ఒక టాస్క్ మీరు వస్తే దాన్ని హ్యాండిల్ చేయడము, దాన్ని ఇంటర్ప్రెట్ చేయడము, దాన్ని రిప్లికేట్ చేయడము కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో మల్టిపుల్ డిఫరెన్సెస్ అనేవి మనం ఈ ఫేజ్లో చూస్తూ ఉంటాం. వి సీ లాట్ ఆఫ్ మెచ్యూరిటీ అండ్ చేంజ్ ఇన్ ద యాటిట్యూడ్ ఆల్సో. ఓకే. సో ఫిజికల్ చేంజెస్ కనుక మనం చూసుకుంటే ఇట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ బాయ్స్ అండ్ గర్ల్స్. సో ఒకవేళ అబ్బాయిల్లో కనుక మనం చూసుకుంటే దర్ ఇస్ లైక్ డెవలప్మెంట్ ఆఫ్ హెయిర్ ఇన్ ద ఆర్మ్ పిట్, బియర్డ్ స్టార్ట్ అవుతుంది, అండ్ సమ్ బాయ్స్ కెన్ హ్యావ్ యాక్నే, అండ్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ సైజ్ డెవలప్ అవుతాయి. ఇట్లా బాయ్స్లో చేంజెస్ చూస్తాము. అదే గర్ల్స్లో ఫిజికల్ చేంజెస్ చూస్తే కనుక ఆర్మ్ పిట్స్లో హెయిర్ రావటము, బ్రెస్ట్ వర్డ్ డెవలప్మెంట్, ప్యూబిక్ హెయిర్ డెవలప్మెంట్, హైట్ గ్రోత్, వాయిస్ చేంజెస్ కూడా చూస్తూ ఉంటాము. సో ఇట్ ఈస్ కేటగరైజ్డ్ అనమాట. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అ సింగిల్ థింగ్. వాళ్ళ మెంటల్ వెల్ బీయింగ్ కూడా చేంజ్ అవుతుంది. అండ్ హౌ దే లుక్ ఎట్ అ ప్రాబ్లమ్ ఇస్ ఆల్సో డిఫరింగ్ అనమాట. అండ్ దే ఎక్స్పోజ్ లైక్